now it's time for a prank call. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళలోంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే yes చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ చేయమని చెప్పేసి. వాళ్ళ నుంచి ప్రవీణ్ రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్య కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో లెట్స్ కాల్ ఆదిత్య. హలో ఆదిత్య గారు, నమస్తే అండి. ఎవరు? మీ బావగారు మాకు నంబర్ ఇచ్చారండి. ఎవరు? మీ బావగారు నాకు నంబర్ ఇచ్చారు. బావగారా? మీ బావ అని పిలుస్తారంట మీరు. హలో, ఎవరు? పేరేంటి? యాక్చువల్గా మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా అండి? మీ వాషింగ్ మిషన్ పాడైపోయిందనో, మీ రెఫ్రిజిరేటర్ పాడైపోయిందనో. లేదు. మీ బావగారు చెప్పారండి మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవో పాడైపోయాయంట. మీరు బావా అని పిలుస్తారు. సంథింగ్ మాకు నంబర్ అయితే వచ్చిందండి. సో మీ ఇంట్లో ఏమైనా. నా పేరు కావ్య అండి. హలో, ఎంపీపీ ఎలక్ట్రానిక్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము. మీ ఇంట్లో కరెంట్ ఉందా ఇప్పుడు? ఇంట్లో ఏం ప్రాబ్లం లేదా? కరెంట్ తో సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం లేదా సార్ మీకు? లేదు. ఓకే, మీకు ప్రవీణ్ తెలుసా? ప్రవీణ్ ఏమవుతారు మీకు? ప్రవీణ్ నా ఫ్రెండ్. ఫ్రెండా? ఓకే 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 ఓకే, ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. బట్ మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళారా అండి ఈ మధ్య? హలో, మీ ఇద్దరు రోజు కలుస్తారంట. ఓకే, ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళారా అంటున్నా. రెగ్యులర్ ప్లేస్ కాకుండా కొత్తగా ఎక్కడికైనా వెళ్ళారా? కొత్తగా అంటే ఎక్కువ పార్క్ వెళ్ళినట్టు గుర్తు. కేఎఫ్ కి కానీ బేకరీకి కానీ అట్లా ఏమైనా వెళ్ళారా అండి? వెళ్ళారా అండి? ఎక్కువ పార్క్. ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కువ పార్క్ అని గుంటూరులో ఉంటుంది, అక్కడికి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారండి? గుంటూరులోనే ఉంటారు. ఓకే, సో పార్క్ కాకుండా బేకరీకి వెళ్ళారు యాక్చువల్గా. అప్పుడు నేను యాక్చువల్లీ అదే మీరు మొన్న వెళ్ళారు కదా, మీ వెనకాల బెంచ్ లో మీ బ్యాక్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది కదా. హలో, ఏం అర్థం కావట్లేదా? నాకు కూడా ఏం అర్థం కావట్లేదండి. ఎందుకంటే నాకు ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు. మీకు నేను బేసిక్గా ఫస్ట్ ఎక్కడి నుంచో అని చెప్దామని అనుకుని ఏదేదో మాట్లాడేస్తుంది. నాకు కూడా అసలు ఏం మాట్లాడుతుందో నాకే అర్థం కావట్లేదండి. ఓ మై గాడ్. మీరు ఎవరన్నా ఇష్టపడ్డారా? ఇష్టపడ్డారా? మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా చెప్పండి ప్లీజ్ ఒకసారి. లేదు. ఎవరిని ఇష్టపడలేదా? ఓకే, అయితే సూపర్ అండి. మీరు ఇష్టపడకండి ఎవరిని. మీరెవరు మాట్లాడేది? నాకు మీ పేరు వింటేనే నాకు రకరకాల వైబ్రేషన్స్ వచ్చేసాయండి. మీ పేరు వింటేనే నాకు రకరకాల వైబ్రేషన్స్ వచ్చేసాయండి. ప్రవీణ్ అని పేరు చెప్పారు. ఏంటండి? ప్రవీణ్ ఎక్కడ తెలుసు? మీ వాయిస్ భలే మారిపోయిందండి. అంటే యాక్చువల్గా నా ఫ్రెండ్కి ప్రవీణ్ తెలుసు అనమాట. అలా నేను మీ నంబర్ సంపాదించుకున్నాను. మీరు ఎవరైనా ఇష్టపడడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా? హలో, ఎందుకంటే నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే నేను చెప్పైనా తెలియాలా? నాకు కూడా నేనెవరో మీకు తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు గుంటూరులోనే ఉన్నారా? అవును. వస్తారా? కలుద్దాం. ఎవరో ఏంటో తెలియదు. నా పేరు కావ్య.
ఏ నా పేరు చెప్తే సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? పేరేంటి? నన్ను ప్రేమించడానికి నా పేరు మాత్రం సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? సినిమా మాకు తెలుసు. అయితే ఏదో ఒకసారి చెప్పు ఒక డైలాగ్. అయితే ఏ నన్ను ప్రేమించడానికి నేను మాత్రం సరిపోనా? నా బయోడేటా మొత్తం కావాలా? మీరు ఒక డైలాగ్ చెప్పండి ఇప్పుడు. చూసాను, మమ్మీ చూసాను. కుమారి 21. ఏంటది? కొంచెం గట్టిగా మాట్లాడవా? కుమారి 21F. మనం కలిసి చూద్దామా? పక్కన ప్రవీణ కాదు కాదు, ఇది కూడా నిన్ను ఇష్టపడుతుంది. దీని బాయ్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. ఇది అమ్మాయిది, అబ్బాయి కాదు. అవును. ఎవరు? ఆదిత్యనా? అవును, ఆదిత్య. We calling from Mast Time Pass ETV Plus. మీ ఫ్రెండ్ ప్రవీణ్ నిన్ను ప్రాంక్ చేయమన్నాడు ఆదిత్య. బాగా ఎక్సైట్ అయినట్టున్నావు. ఎవరో అమ్మాయి లైన్ లోకి వచ్చింది కానీ అంత లేదు. నీ వాయిస్ లో వైబ్రేషన్స్ అర్థమైపోయాయి అబ్బా. నీకు అలా అర్థమైంది, నాకెందుకో ఎవరో పిచ్చమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు అబ్బాయి. అట్లానే అనిపిస్తుందిరా. నన్ను చెప్పమంటారా? ట్రూ కార్ లో ఈటీవీ ప్లస్ అని పడింది. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. అమ్మాయి ఎవరు మాట్లాడి నేను అనుకుంటున్నాను. ఫోన్ రాగానే అదే ఈటీవీ ప్లస్ ఫోన్ వస్తుంది. మమ్మీ లేపింది నన్ను. ఈ ట్రూ కాలర్ ఉందే, ఏదర్ మేమన్నా ఈటీవీ ప్లస్ అని చేంజ్ చేయాలా, లేదా మీరన్నా ట్రూ కాలర్ అన్ఇన్స్టాల్ చేయాలా? ఎనీ ప్రవీణ్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు ఆదిత్య? జఫాగా చెప్పండి. రే జఫాగా నువ్వు సచ్చావురా అని ఆదిత్య అంటున్నాడు ప్రవీణ్. బాయ్ బాయ్ ఆదిత్య. ఆదిత్యనా? ఆదిత్య. బాయ్ ఆదిత్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సూపర్.